ఛానల్ నేను మీ శ్రీరాత్రిని. సో ఇవాళ అయితే సిమెంట్ శామ్స్ ప్లే గ్రౌండ్కి అయితే వచ్చాము. కమ్ ఆన్, కీప్ వాచింగ్ మై వీడియో. అలాగా ఆల్రెడీ మా స్కూల్ ట్రిప్కి ఇక్కడ వచ్చాను. This is the second time. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ధాత్రి షో. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది. మా పెద్ద పాప ధాత్రి, మమ్మీ ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ, చాలా బోర్ వస్తుంది ఇంట్లో కూర్చొని అంటుంటే ఇక్కడ తార్నాకలో ఉన్న సిమెంట్ సామ్కి వెళ్ళాము. ఈవినింగ్ 1 అవర్కి వచ్చేసి 500 అండి, 6 ఇంకా 2 అవర్స్కి వచ్చేసి 600 అన్నారు. సరే 100కి వచ్చింది ఏముందండి, 2 అవర్స్ తీసుకున్నాము. ఇద్దరు పిల్లలు ఎంజాయ్ చేస్తారని. ఇంకా మేము సాక్సెస్ మర్చిపోయాము, సాక్సెస్ కంపల్సరీ అంట. ఇంకా మేము సాక్స్ తీసుకెళ్ళలేదు, అక్కడ వాళ్ళే ఇచ్చారు. పర్ పేర్ 70 అని చెప్పారు పర్ పేర్. నలుగురం తీసుకున్నాము 70 రూపీస్ పెట్టి. ఇంకా ఎంటర్ అయ్యాము. ఇంకా ఎంట్రీ అవుతూనే ఫుల్ గేమ్స్ అన్నీ కనిపించాయి. ఇక పిల్లలు ఫుల్గా చూసి చాలా ఎగ్జైట్ అయిపోయారు. మా చిన్న పాప వెళ్ళగానే ఒక సర్కిల్ లాగా ఉంది, అందులో కూర్చొని సర్కిల్గా తిరుగుతూనే ఉంది. మా పెద్ద పాప ఇంకో సైడ్ వెళ్ళిపోయింది. అసలు చూసి వాళ్ళు ఇంకా పట్టలేం వాళ్ళని. ఆ గేమ్స్ అన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎలా అంటే అన్నీ కలర్స్గా ఉన్నాయి. టాయ్స్, గేమ్స్వి, స్వింగ్ స్లైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చూస్తేనే ఇంకా అంటే ప్లెజెంట్గా చాలా బాగున్నాయి. సాంగ్స్ పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి స్వింగ్ అండి, ఇది కూర్చొని స్వింగ్ చేస్తారు కదా, అలానే ఇంకా పక్కన కూడా ఇంకా వేరే గేమ్స్ అన్నీ ఉన్నాయి. సర్కిల్స్వి ఎక్కి అలా చాలా ఉన్నాయి అన్నీ. మా పాప అన్నీ వెళ్ళి చూస్తూనే ఉందండి ఈగర్గా. ఇది వచ్చేసి ఫిష్ లాగా, ఒక ఫిష్ ట్రీకి 2 ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిష్ పైన ఎక్కేసి ఇంకా పిల్లలు ఇట్లా సర్కిల్ లాగా తిరుగుతున్నారు. కొందరు ఎక్కొచ్చు, దానిపైన ఎక్కొచ్చు, కూర్చోవచ్చు, నించోవచ్చు అనమాట. నించొని తిరగచ్చు, కూర్చొని తిరగవచ్చు. కాకపోతే ఇంకా 2 ఫిషెస్. మా పాప అయితే అస్సలు, మా చిన్న పాప అస్సలు భయపడట్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ అంటే ఈవినింగ్ వెళ్ళాము, ఆ రోజు అంత రష్ లేరు, కొద్దిగా ఉన్నారు పిల్లలు కూడా. ఇంకా ఎలా అంటే ఇంకా రష్ లేదు కాబట్టి పీస్ఫుల్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన టాయ్స్తోని, ఇష్టం వచ్చిన గేమ్స్తోని ఫుల్ఫిల్గా ఆడుకున్నారు. మెల్లగా అలా ఆడుకున్నారు. ఇంకా వెళ్తుంది ఎక్కడ ఇంకా అసలు అంటే ఒక 5 మినిట్స్ కూడా ఆడట్లేదు. ఒక గేమ్ ఇంకో గేమ్ ఆడదాం అనేసి వెళ్తూనే ఉన్నారు. మా చిన్న పాప దేనిపైన ఎక్కి కూర్చుంది, రివర్స్ తిరుగుతుంది అది వచ్చేసి. ఇక ఎక్కడైనా ఒకళ్ళు మా పెద్ద పాప దగ్గర నేనున్నాను, చిన్న పాప మా ఆయన చూస్తున్నారు. ఇంకా ఇద్దరు ఒక్కొక్కరిని చూసుకుంటూ కూర్చున్నాము అలా అన్నీ. ఇది పెద్ద అది మొత్తం దిగుతూనే ఉంది స్లైడ్స్ది. ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇదేమో కొద్దిగా చిన్నగా నాకు కూర్చొని బోర్ వచ్చింది. ఇంకా నేను కూడా అక్కడ సర్కిల్స్ ఉండే వాటితో ఇంకా రింగ్స్ ఆడుతున్నా. ఏం చేయాలి, కూర్చొని బోర్ వస్తుంది. మా పాప ఇంకా మమ్మీ ఆడు మమ్మీ అంటే సరే నేను వేసుకుంటే కూర్చున్నాను. నేను కూడా కొంచెం టైంపాస్ చేయాలి కదండి, మాకు కూడా టైంపాస్ అవ్వట్లేదు. అట్లా అనేసి ఇంకా ఇది జంపింగ్ అనమాట. ఇక్కడ జంప్ చేసుకుంటా ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ అంటే చిన్నపిల్లలు పడ్డా కూడా వాళ్ళకి ఏం దెబ్బ తగలదు. ఫుల్గా ఇట్లా తెలుసు కదండి, జంప్ చేస్తుంటే ఎంత జంప్ చేస్తుంటే అంత పైకి వెళ్తుంటారు. అది స్ప్రింగ్ లాగా. అసలు మా చిన్నదంటే అస్సలు భయపడట్ల. చిన్నప్పుడు మా పెద్దమ్మాయి ధాత్రి ఇలాంటి వాటిలో తీసుకెళ్తే అస్సలు ఎంత భయపడేదో, మమ్మీ మమ్మీ అని అరిచేస్తుంటుండే. కానీ ఇది మాత్రం అస్సలు భయపడట్లేదు, ఇంకా హ్యాపీగా జంప్ చేసుకుంటూ ఆడుతుంది. ఇంకా వేరే పిల్లలు ఆడుతున్నారు వాళ్ళందరూ. అక్కడ బాస్కెట్ బాల్ లాగా కూడా ఉంది, బాల్స్ ఉన్నాయి. అలా జంప్ చేసుకుంటూ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా అట్లా టైంపాస్ ఏం చేస్తామండి, ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది. వాళ్ళకి రోజంతా టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ, వాళ్ళకి ఏం తోచట్లేదు.
అందుకనేసి ఒక 2 అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మా పాప అయితే మమ్మీ ప్లీజ్ మమ్మీ తీసుకెళ్ళి మమ్మీ ఇంకొకసారి అడగను, ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అదొక్కటి తీసుకెళ్ళి మమ్మీ సిమ్ అండ్ సామ్ నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉందని 2 వీక్స్ నుంచి అడుగుతుంది తను. సరే ఇంకా వెళ్దాము సిమ్ అండ్ సామ్ అనేసి ఇంకా వెళ్ళాము. తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది మా పాప. ఫుల్ ఎంజాయ్ చేశాను మమ్మీ ఇలా అసలు అంటే చిన్నప్పుడు తను PP2 అంటే యూకేజీలో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళారు ఒకసారి, అప్పుడు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తను ఇప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్తుంది. అట్లా ఇంకా మా చిన్న పాప ఇది ఏరోప్లేన్ లాగా ఉంది స్ప్రింగ్, దాని మీద ఎక్కి కూర్చొని ఆడుతూ ఉంది, స్వింగ్ చేస్తూ ఉంది. ఇంకా ఎలా చేస్తుంది చూడండి, మొత్తం హార్స్ లాగా ఏదో అట్లా. ఇది వచ్చేసి బాల్స్ కూడా రష్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆడుతున్నారు, ఫ్రీగా ఆడుతున్నారు. అదే వేరే డేస్లో వెళ్తుంటే హాలిడేస్లో మేము హాలిడేస్లో వెళ్ళాలి, యాక్చువల్లీ మండే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. అందుకే అంత రష్ లేరు, ఫ్రీగా ఆడుకున్నారు. ఏదో వచ్చి చిన్న చిన్న టాయ్స్ అని వీళ్ళు కార్ లాగా చిన్న చిన్న పిల్లలకి టాయ్స్ లాగా ఉంది. వెనకాల ఒక సీట్ ఉంది, ఆ సీట్లో వెనకాల కూర్చొని మా పాప, దానికి చిన్నదానికి రాదు కదా డ్రైవ్ చేయడానికి, మా పెద్దది వెనక కూర్చొని వాళ్ళ చెల్లిని లాగుతూ ఉంది. తను కొంతసేపు ఎంజాయ్ చేసింది, తర్వాత తనకి డ్రైవ్ చేయడానికి రాలేదు, తర్వాత దిగేసింది. ఇక్కడ అన్నీ చిన్న చిన్న టాయ్స్ చాలా బాగున్నాయి, సైకిల్ అవి ఇవి అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి టైర్లతో ఉన్నాయి, టైర్లతో ఇలా అంటే ఇలా బ్రిడ్జ్ మనం ఎలా క్రాస్ చేస్తాము ఇట్లా షేక్ చేసుకుంటూ ఉంటుంది కదా, టైర్లో ఒక నెట్తో పెట్టారు. అది ఎక్కింది కొంతసేపు, ఇంకేమనిపించిందో దిగేసింది, మళ్ళీ భయం వేసింది. ఇది మళ్ళీ ఎక్కారు, మళ్ళీ ఒక్కొక్క గేమ్ 2-3 టైమ్స్ అలా ఎక్కి ఆడుతూనే ఉన్నారు. అసలు వాళ్ళకి బోర్ అన్నట్టు రాలేదు. మాకే వాళ్ళతో ఉండేసి చాలా బోర్ వచ్చింది. అట్ లాస్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇవాళ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను కదా. ఐ లవ్ సిమ్ అండ్ సామ్స్. సో ఇంటికి వెళ్తే అయిపోతున్నాం. మా చెల్లికి మజా, నాకు నా ఇష్టమైన ఫ్రెండ్ ఇక్కడ మంచి లైట్స్ పెట్టారు. లైట్స్ పెట్టారు. ఏంటి ఇది? అమ్మ ఇక్కడ షేక్స్ కూడా ఉన్నాయి. అట్ లాస్ట్ అయిపోయిందండి, ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు సిమ్ అండ్ సామ్లో. ఇక మళ్ళీ కలుస్తానండి, బాయ్, సీ యూ అగైన్, బాయ్.